మహారాజు గారు మరణించారు, శవానికి చేయవలసిన దహనక్రియలు జరగలేదు, కాబట్టి ధైర్యం చిక్కబెట్టుకో, శవయాత్ర చేయించు అన్నట్ట. అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. కులపురోహితులు వేదమంత్రములు చదువుతూ ఉండగా శవాన్ని వెలికి తీయించి దాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ మంచి చందనపు చెక్కలు పేర్చారు, గంధపు చెక్కలు, మంచి గంధం చెక్కలు పేర్చారు. దాని మీద గుగ్గిలాలు పెట్టారు, అగరత్తులు పెట్టారు, ఇంకా సరళ పద్మక దేవదారు వృక్షముల యొక్క కొమ్మలు, ఎండు కొమ్మలు పెట్టారు. ఎండిపోయిన తులసి కూడా దాని మీద వేశారు. తులసి దళాలు ఎండిపోయినవి కనుక చితి మీద పేరిస్తే ఆ ప్రాణం పోయిన వాడి శవం తగలబడేటప్పుడు వాడికి ఉన్న నరకాలు పోతాయట. అందుకే పూర్వం అలాంటి పనులు చేసేవారు. రుద్రాక్షలు వేసేవారు. ఇవాళ అన్నీ మనకి చేదస్తం పిచ్చ పెరిగిపోయి అయ్యి బాబు ఒంటి మీద రుద్రాక్ష ఉండకూడదట. ఇంకేం ఉండాలండి? చెక్క మొక్కలు ఉండాలా? దిక్కుమాల మొక్కలు మెళ్ళలో వేసుకు తిరుగుతూ ఉంటారు. ఆ చెక్క మొక్కల వల్ల చిక్కులు వస్తాయి. మనకి రుద్రాక్ష ఎప్పుడు శరీరం మీద ఉండాలి. ప్రాణం పోయేటప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉంటే వాడు నరకానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్తాడని దేవీ భాగవతంలో ఉందా? దేవీ భాగవతంలో రుద్రాక్ష మహిమ చెప్పాను మీకు, ఒకసారి మళ్ళీ వినండి. ఇంకోసారి దేవీ భాగవతం యూట్యూబ్లో వినండి, ఇక్కడే చెప్పాను. శివపురాణంలో అదే ఉన్నది. అందులో ఒక శవాన్ని పాతి పెట్టారు. ఆ పాతి పెట్టిన చోట 10 చేతుల లోపల ఒక్క రుద్రాక్ష ఉంటే దాని మీద ఒక దుర్మార్గుడిని పాతి పెడితే వెంటనే వాడి పాపం పోయి వాడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ? శవం కింద 10 అడుగుల లోతులో ఉంటే వాడి పాపం పోయిందిట. ఆ ఏకావళి వృత్తాంతంలో మీరు విన్నారు. అది అంత గొప్పది రుద్రాక్ష. అందుకే రుద్రాక్షని మంత్రపూర్వకంగా మెళ్ళో వేసుకుంటే శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆ రుద్రాక్ష మన మీద ఉంటే మనకి భద్రం కలుగుతుంది. అంతేగాని రాత్రిపూట తీసి చిలక కొయ్యకి తగిలించి పొద్దున వేసుకుంటే రాత్రి నిద్రలో ఉండగా నువ్వు డామ్మంటే అప్పుడు కుంభీపాకానికి పోతాం. అందుకని ఉండాలి. నేను చెప్పాను, నమ్మి వేసుకోండి అంతే. ఎవడేం చెప్పినా వినకండి. ఎందుకంటే నేను పురాణాలు చదివేటప్పుడు పట్టుండి చదువుతున్నాను. భక్తి కలిగి గురువుల ద్వారా, గురువుల యొక్క హస్తములతో తీసుకుని యావజ్జీవితం శరీరం మీద ఉంచుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఎంత విభూతి పెట్టుకోండి. ఈ రెండు ఉంటే, శరీరం మీద రుద్రాక్ష ఎంత విభూతి ఉంటే, మనం ఏం చేసినా సరే మన అదృష్టం బాగుంటే నరకానికి పోతాం. అలాగే పాపాలు చేయమని కాదు. ఏం చేసినా అంటే ఇదేదో ఐసర మధ్యాహ్నం తాగి దందనాలు ఆడమని కాదు అక్కడ. కానీ తెలియక చేసిన పాపాలకి ఇవి ప్రాయశ్చిత్తం. మళ్ళీ ఏదైనా చెబుదామంటే అదో భయం అనమాట. అడ్వాంటేజ్గా తీసుకోమంటల్లా మనం తెలియక చేసిన ఈ దోషాలను తరింపచేసి మనకి ముక్తిని ఇస్తాయి. అందుకని శరీరం మీద రుద్రాక్ష ఉండాలి. రుద్రాక్ష ధారణ దేవ రుద్రోభవత్య సంశయ. రుద్రాక్ష ధరిస్తే ఎవడైనా సరే రుద్రుడవుతాడు, అందులో సందేహం లేదు. ఇప్పుడు అవన్నీ వేసి తగలబెట్టారు. ఆ శవం తగలబడిపోతూ ఉంటే భరతుడు దుఃఖిస్తూ ఉన్నట్టు. ఆ సమయంలో ఋత్విక్కులు వేదమంత్రాలు పఠించారు. తర్వాత సామగానం చేశారట. అక్కడ సామాని సామగాహ. శవం దగ్గర సామగానం చేయొచ్చో లేదు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? తగలబడుతున్న శవం దగ్గర సామవేదం చదివారు. రామాయణంలో 77వ సర్గ, అయోధ్యాకాండంలో 18వ శ్లోకంలో చెప్పారు. వేదమంత్రాలు ఆ సమయంలో చదివితే ఈ శరీరం విడిచిపెట్టిన వాడు ఉత్తమ గతులు కడతాడు. తర్వాత ప్రదక్షిణలు చేశారు. అక్కడున్న సరయూ జలాలలో స్నానం చేశారు, తర్పణాలు ఇచ్చారు. 10 రోజులు గడిచాక సపిండీకరణం వంటి శ్రాద్ధకర్మలన్నీ భరతుడు చేశాడు. మహారాజు గారి శరీరం చివరికి అలాగా అగ్నికి ఆహుతైపోయిందనమాట. 13వ రోజు శుద్ధి స్నానం చేశాక అస్థి సంచయనం చేసేవారు ఆ రోజుల్లో. అందుకని శ్మశానానికి వెళ్ళి ఎముకలవి, చితాభస్మం అవి తీసి వాటిని నిమజ్జనం చేయాలి గంగా నది వంటి నదుల్లో. వాళ్ళకి అదృష్టం సరయు ఉంది కాబట్టి ఇబ్బంది లేదనుకోండి. అస్థి సంచయనానికి వెళ్ళినప్పుడు ఏడ్చాడు ఆయన. నాన్నగారు, ఇంత మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన నీ శరీరం చివరికి ఇలా బూడిదైపోయిందా? అప్పుడు వశిష్ఠుడు లేవనెత్తి, నాయన ఇది 13వ రోజు, ఈ ఎముకలు భస్మము తీసి వాటిని నదిలో కలపాలి. ఆ సమయంలో ఏడవకూడదు. శరీరం విడిచిపెట్టడం ఎవరికైనా తప్పదు. ఎంతకాలం బతికినా చివరికి ఏదో ఒకనాటికి అందరం విడిచి శరీరాన్ని ఎక్కడికో చోటకి వెళ్ళిపోవలసిందే. మానవుడు షడూర్ములు అని ఉంటాయి, వాటిని జయించాలట. షడూర్ములు అంటే ఏమిటనమాట? 6 రకాల బాధలు. 3 ద్వంద్వములు లేక షడూర్ములు అంటారు వాటిని. 1 ఆకలి, 2 దప్పిక, 3 శోకం, 4 మోహం, 5 జర, 6 మరణం. ఇవి అందరికీ తప్పవు, ఈ షడూర్ములు తప్పవు. కాబట్టి వాటి గురించి ఏడవద్దు అన్నాడు ఆయన. ఆకలి ఎవరికైనా తప్పదు. 8 అయ్యిందంటే పరుగు ఇంటికి వెళ్ళిపోవటమే, వేసి పారేయటమే, వా ఇడ్లీ శనివారం కనుక. ఆకలి అయిన తర్వాత దాహం తప్పదు, మంచినీళ్ళు తాగక తప్పదు. శోకం ఉంటుంది ప్రతివాడికి, మోహము ఉంటుంది. శోకమోహాలు విడిచిపెట్టలేరు. ఇక 5వది జరా, ముసలితనం. ఈ ముసలితనం నుంచి ఎవడైనా విడిపెడతాడా? నన్ను పక్కన పెట్టేయండి. నిత్యం 16 ఏళ్ళ బాలకుమారుడు అనుకోండి, బాలకుమారుడిని. కానీ అందరికీ అంత ముసలితనం వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కనపడుతున్నారు కదా. నా కళ్ళ ముందు ఈ కుర్రాడు అప్పుడే ముసలాడైపోయాడు. ఇప్పుడు ఇదివరకు ఎంత ఉండేవాడు పాపం. ఆ తర్వాత మరణం కూడా తప్పదు. 100 ఏళ్ళు నిండాక ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరేం కంగారు పడదులేండి. ఆఫ్టర్ 100 years తప్పదు కదా శరీరం విడిచిపెట్టడం. ఇవి తప్పవు గనుక దుఃఖించకు అని అనునయించి మొత్తం మీద అస్థి సంచయన కార్యక్రమం చేయించాడు.